ఈరోజు బాబా యొక్క మధురాతి మధురమైన మురళి పరిస్థితులను దాటేందుకు సాధనము స్వస్థితి. మురళి డేట్ 11/3/71. బాబా అంటున్నారు, వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండే అభ్యాసము ఇప్పుడు సహజమైపోయిందా? ఎప్పుడు ఎక్కడ మీ బుద్ధిని పెట్టాలంటే అక్కడ పెట్టగలగాలి. ఈ అభ్యాసాన్ని పెంచుకునేటందుకు మీ ఇంటికి లేదా భట్టీకి వస్తున్నారు. ఇక్కడ ఈ కొద్ది సమయం యొక్క అనుభవం సదాకాలికంగా ఉండేటందుకు ప్రయత్నించాలి అంటున్నారు బాబా. బాబా ముందు మురళిల్లో కూడా చాలా చెప్పారు కదా, వ్యక్తంలో అంటే దేహ సంబంధమైన కార్యాలు అన్నీ చేస్తూ కూడా అవ్యక్త స్థితిలో ఉంటున్నారా అని అడుగుతున్నారు. సదా అవ్యక్త స్థితిలో ఉండి అన్ని కార్యాలు చేస్తున్నానా మరి నేను? ఈ అభ్యాసం ఈజీ అయిపోయిందా పిల్లలు అని అడుగుతున్నారు బాబా. 71లో అడిగారు. మరి చెక్ చేసుకోవాలి మనం. నేను అవ్యక్త స్థితిలో ఎంత ఉంటున్నాను రోజు మొత్తంలో? నా యొక్క కార్యాలన్నీ అవ్యక్త స్థితిలో ఉండి చేస్తున్నానా అని చెకింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు బాబా. ఏమిటది? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ బుద్ధిని పెట్టగలగాలి పిల్లలు అన్నారు. అదే అవ్యక్త స్థితి యొక్క గుర్తు కదా. మనం అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడే మన స్థితి కూడా అంత శక్తిశాలిగా ఉంటుంది కదా. అంత శక్తిశాలిగా ఉన్నప్పుడే మన బుద్ధిని వ్యర్థంలోకి వెళ్ళకుండా మనం బాబా వద్ద ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంచగలుగుతాము. అంత శక్తి మరియు ఏకాగ్రత ఉంటాయి అవ్యక్త స్థితిలో. ఇంకా బాబా ఏమంటున్నారు, మనం ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఈ అభ్యాసాన్ని చాలా శక్తిశాలిగా ఇంకా పెంచుకునేటందుకు మనమందరం ఏం చేస్తాం, మన ఇల్లు కదా మధువనం అనేది, మన ఇల్లైన మధువనానికి వెళ్తాం కదా. అందుకే అక్కడ పొందిన ఆ అద్భుత అనుభవాన్ని ఇక్కడికి లౌకికంలోకి వచ్చాక కూడా ఉండేలా అభ్యాసం చేయాలి. ఓన్లీ మధువనంలోనే స్థితి ఉన్నతంగా అవ్యక్తంగా ఉండి లౌకికంలో లేకపోతే మరి మన పురుషార్థం ఎలా చేయగలుగుతాము? అందుకే బాబా ఈ విషయంపై శ్రద్ధ ఇప్పిస్తున్నారు. అవ్యక్త స్థితి యొక్క అనుభవం ఇక్కడ కూడా మనకి సదా ఉంచుకోవాలి. ఇంకా బాబా ఏమంటున్నారు, ఇక్కడ భట్టీలు లేదా మధువనంలో నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అవ్యక్త ఫరిష్తాగా భావిస్తున్నారో అదేవిధంగా కర్మక్షేత్రము లేదా సేవాభూమిలో కూడా ఈ అభ్యాసం మీతో పాటే ఉంచుకోవాలి. ఒకసారి చేసుకున్న అనుభవం ఎక్కడైనా కానీ గుర్తు చేసుకోగలరు. కనుక ఇక్కడి అనుభవం అక్కడ కూడా గుర్తు ఉంచుకోవటం ద్వారా, ఇక్కడి స్థితిని అక్కడ కూడా ఉంచుకోవటం ద్వారా బుద్ధికి అలవాటు అవుతుంది అంటున్నారు బాబా. మధువనం అంటేనే తపస్య భూమి, వరదాని భూమి కదా. బాబా చెప్పారు కదా, అక్కడ మన స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుంది, సహజంగానే ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిష్తాలుగా అయి ఎగురుతూ ఉంటాం కదా సహజంగా. అలాంటి సుఖదాయి అనుభవాన్ని, శాంతిని, ఫరిష్తా స్వరూపం యొక్క అలౌకిక అనుభవాన్ని, ఆనందాన్ని, అవ్యక్త స్థితిని మన యొక్క కర్మక్షేత్రం అంటే లౌకిక స్థానం, మనం ఉండే ప్లేస్లో మరియు సేవ చేసేటప్పుడు కూడా మనం మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్, మనకు ఏదైనా మనసుకు సంతోషాన్ని ఇచ్చి సుఖాన్ని ఇచ్చే సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని మాటి మాటికి స్మృతి చేసుకుంటాం కదా. మరలా ఆ సిచ్యువేషన్ని విజువలైజ్ చేసుకుని ఆనందం యొక్క ఆ స్థితిలోకే వెళ్తూ ఉంటాం, శక్తిని పొందుతూ ఉంటాం కదా. అలాగే మధువనంలో మనం పొందిన ఆ యొక్క ఆనందమగ్న స్థితిని, అవ్యక్త ఫరిష్తా స్వరూపాన్ని మాటి మాటికి స్మృతి చేసుకుంటూ ఆనందాన్ని పొందటం వలన మన బుద్ధికి అవ్యక్త స్థితిలో ఉండటం అనేది చాలా ఈజీగా అలవాటైపోతుంది. అప్పుడు మన చుట్టూ ఎంత అలజడి ఉన్నా కానీ మనం మధువనంలోకి లోని ఆ అనుభవం ఏదైతే అవ్యక్త ఫరిష్తాగా సహజంగా అయిపోతూ ఉండటాన్ని మనం స్మృతి చేస్తూ చేస్తూ ఇక్కడ కూడా ఇంత అలజడిలో కూడా అలా అయిపోతాం. కాబట్టి ఇక ఏ అలజడి కానీ ఏ మాయ కానీ మనల్ని టచ్ కూడా చేయలేదన్నమాట. అంతటి శక్తిశాలి స్థితిలో ఉంటాం. బాబా ఎంత వండర్ఫుల్ యుక్తి చెప్పారు కదా. దీన్ని మన బుద్ధికి అలవాటు చేయాలి. ఈ అనుభవాన్ని మెల్లమెల్లగా మాటి మాటికి స్మృతి చేసుకుంటూ అవ్యక్త స్థితి యొక్క
అద్భుతమైన అనుభవాన్ని మాటిమాటికి స్మృతి చేస్తూ దాన్ని మన బుద్ధికి అలవాటు చేయాలి. ఎంత అభ్యాసం చేస్తామో అది ఎంత అలవాటుగా మారుతుంది కదా! బాబా అంటున్నారు, ఎలా అయితే లౌకిక జీవితంలో కూడా అలవాటు అనేది వద్దన్నా కానీ తన వైపు ఆకర్షిస్తుంది. అదేవిధంగా అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అభ్యాసం అయిపోతే ఆ అలవాటు కూడా తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. ఇంత పురుషార్థం చేస్తూ కూడా కొంతమంది ఆత్మలు ఇప్పటికీ కూడా ఇది నా అలవాటు అని అంటున్నారు. బలహీనత ఎందుకు ఉంది? క్రోధము ఎందుకు వచ్చింది? కోమలంగా ఎందుకు అయ్యారు అంటే నా అలవాటు అంటున్నారు. ఈ జవాబు ఇప్పటికీ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ స్థితి లేదా ఈ అభ్యాసం కూడా అలవాటుగా అయిపోవాలి. అప్పుడు వద్దనుకున్న ఈ అవ్యక్త స్థితి యొక్క అలవాటు తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఈ అలవాటు ఆదత్ మిమ్మల్ని న్యాయస్థానానికి, అదాలత్‌కి వెళ్ళనివ్వకుండా రక్షిస్తుంది. అర్థమైందా? బాబా అడుగుతున్నారు. ఎంత చెడ్డ అలవాట్లు చేసుకోగలిగినప్పుడు ఈ అలవాటు చేసుకోలేరా? బాబా అడుగుతున్నారు. ఏ విషయాన్ని అయినా కానీ 2 లేదా 4 సార్లు చేస్తూ ఉంటే ప్రాక్టికల్‌లోకి తేవడంతో ప్రాక్టీస్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ భట్టీలో లేదా మధువనంలో ఈ అభ్యాసాన్ని కూడా అభ్యసిస్తున్నారు కదా! ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్‌గా చేస్తూ ఉంటే అదే ప్రాక్టీస్ అయిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ చేసిన విషయాన్ని ఏ విధంగా అయిపోవాలి? బాబా అడుగుతున్నారు. అదే సహజంగా, నేచురల్‌గా మరియు స్వభావంగా, నేచర్‌గా అయిపోవాలి. అర్థమైందా? ఇది నా నేచర్, నా స్వభావము అని అంటారు కదా! అదేవిధంగా ఈ అభ్యాసం అభ్యసించడం ద్వారా సహజంగా మరియు స్వభావంగా అయిపోవాలి అంటున్నారు బాబా. ఏదైనా ఒక పనిని మాటిమాటికి చేయటం వల్ల అది అలవాటుగా మన సంస్కారంగా తయారవుతుంది కదా! అప్పుడు అలవాటు అనేది ఆటోమేటిక్‌గా మనల్ని తన వైపు ఆకర్షించుకుంటుంది కదా! అలాగే అవ్యక్త స్థితిలో స్థితిలవ్వటం అనేది కూడా మన బుద్ధికి ఏమవ్వాలి? అలవాటయిపోవాలి అంటున్నారు బాబా. అలవాటవ్వాలంటే ఏం చేయాలి మరి? మాటిమాటికి ఆ స్థితిని, అవ్యక్త స్థితిని అభ్యాసం చేయాలి. అప్పుడది మన యొక్క అలవాటుగా మారి శ్రమ లేకుండా ఆటోమేటిక్‌గా నిరంతరం అవ్యక్త స్థితిలో స్థితి అయిపోవడం అనేది ఈజీ అయిపోతుంది మనకి. బాబా టీచర్‌గా అయ్యి మన యొక్క బలహీనతల్ని ఎలా బలంగా మారుస్తున్నారో చూడండి. అలవాటనేది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కానీ ఇంకా వదిలించుకోలేకపోతున్నారు పిల్లలు అని అంటున్నాం కదా! మనం బాబాతో ఏం చెప్తాము? బాబా ఇది నా అలవాటు అని చెప్తున్నాం కదా! ఇంకా బాబాకి. పాత సంస్కారాలైన కోపము, సెన్సిటివ్‌గా అయిపోయి బాధపడటము, బలహీనతలకి లొంగిపోవటం, ఇలాంటి పనులు ఇంత తీవ్ర పురుషార్థం చేస్తూ ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఇంకా మనల్ని వదిలిపెట్టట్లేదు. అంత అలవాటైపోయాయి. ఎగ్జాంపుల్‌కి చిన్నపిల్లలు ప్రమాదకరమైన కత్తిని పొరపాటున చేత్తో పట్టుకున్నారనుకోండి. అది వాళ్ళకి ప్రమాదం చేస్తుంది. దాన్ని వదిలించాలంటే వారి వద్దకు వెళ్ళి అది లాక్కోకూడదు. పైగా లాక్కుంటే అది వారు బలవంతంగా ఇంకా తమ వైపు లాక్కుంటూ వారికి ఇంకా హార్మ్ చేసుకుంటారు కదా! అప్పుడేం చేయాలి? వారికి ఆకర్షణీయమైన, సేఫ్ అయిన ఏదైనా బొమ్మని ఇస్తే వారే ఆటోమేటిక్‌గా ఆ కత్తిని వదిలేసి బొమ్మను పట్టుకొని ఆడుకుంటారు కదా! అలా మన మనసుకు కూడా ఒక చిన్న పిల్ల వంటిది. దానిపై బలవంతంగా ఏదైనా రుద్దితే అది వినదు. మరింత మొండికేస్తుంది. సో, మెల్లగా, ప్రేమగా చెప్పి ఆ అలవాటు అనేది దాని బలహీనత. దానినే బలంగా మార్చుకోవాలి మనం. ఒకసారి అలవాటయిపోతే దాన్నే రిపీట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ అయిన మనము ఒక తల్లిలాగా దానికి ఒక సుఖదాయి అయిన అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోవటం అనేది అలవాటుగా మార్చాలి. అప్పుడు ఇక అదేం చేస్తుంది? దాన్నే పట్టుకొని మిగతా అన్ని చెడు అలవాట్లన్నీ వదిలేయటం దానికి ఈజీ అయిపోతుంది. అప్పుడు మనం ఎంత వద్దనుకున్నా అంటే మనం ప్రయత్నం చేసి, శ్రమ చేసి అవ్యక్త స్థితిలో స్థితులవ్వవలసిన అవసరం ఉండదనమాట. అలవాటయిపోతుంది కదా! కాబట్టి నడుస్తూ, తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ కూడా దాదీజీల వలె, మహరథి ఆత్మల వలె, బ్రహ్మ బాబా మమ్మ వలె
అవ్యక్త స్థితిలో ఉండి చేయటం అనేదే మనకు అలవాటైపోతుంది. ఎంత ఈజీగా ఉందో కదా పురుషార్థం చేయడము. థ్యాంక్ యూ బాబా. ఇంత వండర్‌ఫుల్ యుక్తిని, శిక్షణని ఇచ్చారు కదా బాబా మనకి. ఇలా అవ్యక్త స్థితి అలవాటైపోతే అప్పుడు ఇక మనకి వికర్మలను చేయటము మరియు చేసిన వాటి నుంచి కూడా విముక్తి అయిపోయి, వికర్మలు చెయ్యము మరియు చేసిన వాటి నుంచి కూడా విముక్తి అయిపోయి, వాటికి శిక్షలు అనుభవించి న్యాయస్థానానికి అంటే ధర్మరాజపురికి వెళ్ళవలసిన అవసరం మనకు ఉండదన్నమాట. నిరంతర అవ్యక్త స్థితిలో ఉంటాం కదా! అప్పుడు మన వికర్మలన్నీ కూడా వినాశనం అవుతాయి. మన తండ్రి పిల్లలైన మనల్ని సూటిగా అడుగుతున్నారు. పిల్లలు చెడ్డ అలవాట్లు చేసుకోగలుగుతున్నారు ఈజీగా. మరి అవి మనకి నష్టం కలిగిస్తాయి కదా! అయినా కానీ చేసుకుంటున్నాం మనం. కానీ సుఖదాయి అయిన ఈ అలవాటిని చేసుకోవడం కష్టమా? అని అడుగుతున్నారు బాబా. బాబా ఎదురుగా నుంచుని స్వయాన్ని ఈ క్వెషన్ మనల్ని మనం అడగాలి. చింతన చేయాలి. సత్యమైన హృదయంతో బాబాకి ఆన్సర్ చెప్తాము. మధువనంలో ఈ అభ్యాసాన్ని చేస్తాం కదా! అవ్యక్త స్థితిని ప్రాక్టీస్ అయిపోయింది కదా మనకి. మరి ఆ ప్రాక్టీస్‌ని మనం ఇక్కడ కూడా రిపీట్ చేస్తే అది మనకి పక్కా పర్మనెంట్ హ్యాబిట్ అయిపోతుంది. శివానంద తిథి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. కారు నేర్చుకొని నడపడం అలవాటైపోయాక అది ఎంత సహజమైపోతుంది. డ్రైవ్ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటారు, సాంగ్స్ వింటూ ఉంటారు, రూట్ డైరెక్షన్స్ కూడా వింటూ ఉంటారు. అయినా కానీ ఇన్ని పనులు చేస్తున్నా కానీ కాన్సంట్రేషన్ చెడిపోకుండా పర్ఫెక్ట్‌గా కారు నడపడం వచ్చేస్తుంది కదా! అలాగే మధువనంలో ప్రాక్టీస్ చేసిన అవ్యక్త స్థితిని ఇక్కడ కూడా మాటికి స్మృతి చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కూడా అంత సహజంగా మన నేచర్‌గా అంటే మన స్వభావంగా అయిపోతుందన్నమాట. బాబా అంటున్నారు, ఈ స్థితియే మీ స్వభావంగా నేచర్‌గా అయిపోతే అప్పుడేమవుతుంది? నేచురల్ కెలామిటీస్ ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయి. ఇది మీ నేచర్‌గా అవ్వని కారణంగా ప్రాకృతిక ఆపదలు ఆగి ఉన్నాయి. ఎందుకంటే ఎదుర్కోవలసిన వారు తమ స్వస్థితిలో ఆ పరిస్థితులను దాటలేకపోతే ఆ పరిస్థితులు ఎలా రాగలవో ఎదుర్కోవలసిన వారు ఇప్పుడింకా తయారవ్వలేదు. అందువలన ఈ పరదా తొలగటంలో ఆలస్యమవుతుంది అంటున్నారు బాబా. బాబా గుహ్యమైన రహస్యాన్ని చెప్తున్నారు. పాపాలు ఇంత పెరిగిపోయాయి. వీటి నాశనం ఎందుకు కావటం లేదు? ఈ పాత ప్రపంచం మారి సుఖదాయి అయిన సత్యుగ ప్రపంచం ఇంకా ఎందుకు రావటం లేదు? కారణం ఏమిటి అంటే పిల్లలైన మనము ఇంకా రెడీ కాలేదన్నమాట. ప్రాకృతిక ఆపదలను ఎదుర్కోవడానికి మన స్థితి ఇంకా అంత శక్తిశాలిగా కాలేదంటమాట. ఎంత దయామూర్తో కదా బాబా! పిల్లలైన వీళ్ళు నా పిల్లలు రెడీ కాలేదు. అందువలన ఇప్పుడు వస్తే వారి స్థితితో వాళ్ళు ఎదుర్కోలేరు కాబట్టి ఆపుతున్నాను అంటున్నారు బాబా. ఎంత ప్రేమ ఉందో చూసారా బాబాకి. ఎగ్జాంపుల్‌కి లౌకిక చదువులో కూడా ఎలా అయితే స్టూడెంట్స్‌ని ముందు చదివించి టైం ఇచ్చి తయారైన తర్వాత కదా పరీక్ష పెడతారో, అలా పిల్లలైన మనం సత్యుగి ప్రపంచానికి రావటానికి యోగ్యంగా మన స్థితిని ఇంకా తయారు చేసుకోలేదు మన పురుషార్థం ద్వారా. బాబా ప్రేమ మూర్తి కాబట్టి మనని అలర్ట్ చేస్తున్నారు. త్వరగా రెడీ అవ్వండి పిల్లలు. మీ స్థితిని తయారు చేసుకోండి అని. సత్యుగ ప్రపంచానికి అర్హత పొందండి త్వరగా. అప్పుడు ఈ ప్రాకృతిక ఆపదలు జరిగి ఈ దుఃఖ ప్రపంచం వినాశనం అవుతుంది. మీ కొరకే ఇది ఆగింది అంటున్నారు బాబా. వింటున్నానా నేను ఆత్మ? ఇంత అవకాశం ఇచ్చినా ఇంకా నేను ఆత్మ నా స్థితిని తయారు చేసుకోలేదు అంటే ధర్మరాజపురిలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది బాబాకి. అందుకే మనం అలర్ట్‌గా ఉండి బాబా చెప్పిన యుక్తులన్నిటిని యూజ్ చేసుకుని త్వరగా సంపూర్ణమయ్యే పురుషార్థాన్ని చేద్దాం. బాబా అంటున్నారు, ఈ పాత అలవాట్లతో, పాత సంస్కారాలతో, పాత విషయాలతో, పాత ప్రపంచంతో, పాత దేహ సంబంధీకులతో ఇప్పటికీ ఇంకా వైరాగ్యం రాలేదా? అడుగుతున్నారు బాబా. ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు వేటిని వదలాలో వాటి వైపు వెన్ను పెట్టాలి. ఇప్పుడు వెన్ను పెట్టడం రాలేదా? ఒకటి అటువైపు వెన్ను పెట్టడం లేదు. రెండవది దొరికిన సాధనాలకు కూడా వెన్ను చూపటం లేదు. సీత మరియు రావణుని బొమ్మని చూశారు కదా!
రావణుని వైపు సీత ఏమి పెట్టింది? వెన్ను చూపించింది కదా! వెన్ను చూపితే సహజంగానే ఆ ఆకర్షణ నుండి రక్షించుకోగలరు. కానీ మీరు వెన్ను చూపటం లేదు. ఎలా అయితే శ్మశానం దగ్గరికి రాగానే ముఖం అటువైపు, తల ఇటువైపు పెడతారు కదా! ఇక్కడ వెన్ను చూపడం రావటం లేదు. కానీ ముఖము ఆ వైపు పెడుతున్నారు. అందువలన అక్కడక్కడ ఆకర్షణలలో చిక్కుకుంటున్నారు. కాబట్టి ఇలా 2 రకాలుగాను వెన్ను చూపడం రావటం లేదు. మాయ చాలా ఆకర్షణీయ రూపాలను రచిస్తుంది. అందువలన వద్దనుకున్నా కానీ వెన్ను చూపటానికి బదులు అనుకోకుండానే ఆకర్షణలలోకి వచ్చేస్తున్నారు. ఆ ఆకర్షణలోనే పురుషార్థాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళటం మర్చి ఆగిపోతున్నారు. ఆగిపోతున్నారు కూడా అంటున్నారు బాబా. అప్పుడేమవుతుంది? గమ్యానికి చేరటం ఆలస్యమవుతుంది. కుమారుల భట్టి కదా! కుమారులు ఈ బొమ్మని ఎదురుగా ఉంచుకోవాలి. మాయ వైపు ముఖం తిప్పుతున్నారు. మాయ వైపుకి ముఖం తిప్పితే మాయ ద్వారా వచ్చే పరిస్థితులను ఎదుర్కోలేకపోతారు. అటువైపు అసలు ముఖం తిప్పకుండా ఉంటే మాయ యొక్క పరిస్థితులకు ముఖం చూపించగలరు. అర్థమైందా అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచపు దుఃఖము ఇంతలా పెరిగిపోయింది. అన్యాయం ఇంతలా పెరిగిపోయింది. ఆత్మలందరూ రక్షించమని, ఇవ్వమని భగవంతుడిని ఇంతలా ప్రార్థిస్తున్నారు. ఇదంతా మనము చూస్తున్నాము, అనుభవిస్తున్నాం కూడా మరి. అయినా మనకి ఇంత దుఃఖం ఇస్తున్న ఈ పాత అలవాట్లు, పాత సంస్కారాలతో మరియు ఈ పాత ప్రపంచము, ఇంకా పాత దేహ సంబంధికులతో ఇంకా వైరాగ్యం రాలేదా? బాబా సూటిగా ప్రశ్న అడిగారు కదా! ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఎంత దుఃఖం అనుభవించాలి? చాలదా? ఎందుకు వైరాగ్యం రావడం లేదు? ఏకాంతంలో కూర్చుని మనతో మనం మాట్లాడుకోవాలి. ఆగి ఆలోచించాలి. రొటీన్‌గా వెళ్ళిపోవడం కాదు కదా! చెక్ అండ్ చేంజ్ చేసుకోవాలి. దానికి బాబా ఏం యుక్తిని చెప్తున్నారు? రావణాసురుడి చెరలో ఉన్నప్పుడు సీతమ్మ ఏం చేసింది? అతని వైపు వెన్ను చూపి కూర్చుంది కదా! అంటే ఎటువంటి ఆకర్షణలకు లొంగలేదు. అలాగే మనం కూడా ఈ రావణ ప్రపంచపు సాధనాల యొక్క ఎటువంటి ఆకర్షణలకు లొంగి మన సాధనను, పురుషార్థాన్ని డీలా చేసుకోకూడదు. వాటికి వెన్ను చూపాలి. అంటే అనాసక్తంగా ఉండాలి. మాయ చాలా ఆకర్షణలను చూపిస్తుంది కదా మనల్ని పడేయడానికి, మన పురుషార్థాన్ని ఆపడానికి, మనల్ని యోగ్యంగా తయారు చేయకుండా ఉండడానికి. కానీ వాటి పట్ల మనం వెన్ను చూపకుండా, అనాసక్తంగా అవ్వకుండా ఉంటే ఏమవుతుంది మరి? వాటి యొక్క ఆకర్షణలోకి వచ్చి మన పురుషార్థాన్ని మర్చిపోతూ ఉంటాము. అప్పుడు మన గమ్యాన్ని మనం చేరుకోలేము ఎప్పటికీ ఇక. బాబా ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? శ్మశానం వైపు బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ముఖాన్ని శ్మశానం వైపు, ఊరి వైపు కాళ్ళని ఉంచుతారు కదా! దాని అర్థం ఏమిటి మరి? శ్మశానం వైపు ముఖం పెడతారు. అంటే ఈ పాత ప్రపంచాన్ని వైపు వెన్ను చూపిస్తారు వదిలేసినట్లు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? అడుగు ముందుకు వేసినప్పుడు, అటువైపు తిరిగి వెళ్తున్నప్పుడు మన ముఖం ఎటువైపు ఉంటుంది? వెళ్ళే వైపు ఉంటుంది కదా! మన వెన్ను ఎటువైపు ఉంటుంది? వదలాల్సిన ప్లేస్ వైపు ఉంటుంది. అలాగే మరి మనం ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి కదా! కాబట్టి ఈ పాత ప్రపంచపు ఆకర్షణలకు వెన్ను చూపాలి. సత్యుగి ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి అటువైపు మన ముఖం ఉండాలి. అంటే ఏమిటి? మన ఆసక్తి సత్యుగి ప్రపంచం వైపు ఉండాలి అనే యుక్తి చెప్పారు కదా బాబా. వెన్ను చూపడం అంటే అర్థము అనాసక్తంగా అవ్వాలి. పాత ప్రపంచం పట్ల, దాని ఆకర్షణల పట్ల అనాసక్తంగా అవ్వాలి. ఇంకా అది కుమారుల భట్టి కదా! అందుకే బాబా కుమారులందరికీ చెప్తున్నారు. వారిని ఉద్దేశించి మనందరికీ కూడా ఈ శిక్షణని మనం తీసుకోవాలి. ఈ యుక్తిని, అంటే సీత ఎలా అయితే రావణుడికి వెన్ను చూపిందో ఆ చిత్రాన్ని ఎదురుగా పెట్టుకోండి. దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మాయ వైపు ముఖం తిప్పి చూడకండి. అంటే మాయకు వైపు ఆసక్తి కనబరచకండి అంటున్నారు. చూపిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మాయ మనకు ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుందంటే దానికి మనం ముఖం చూపించేటందుకు వీలు లేకుండా ఉంటుంది అన్నారు. అంటే ఇక్కడ ముఖం చూపించడం అంటే అర్థం ఏమిటి? మాయని మనం ధైర్యంగా ఎదిరించలేమన్నమాట తలెత్తుకుని. దానికి లొంగిపోయి తల దించేసుకుంటామన్నమాట. బానిసలైపోతాము. అది ఈడ్చేస్తుంది మనల్ని.
కాబట్టి అలాంటి దయనీయ స్థితి మనకి రాకూడదంటే, ఈ పాత ప్రపంచానికి, పాత సంస్కారాలు, అలవాట్లు అన్నింటికి కూడా మనం వెన్ను చూపాలి. అంటే అనాసక్తంగా అయిపోవాలి వాటి పట్ల. బాబా ఇచ్చిన ఈ యుక్తులన్నింటినీ యూజ్ చేసుకొని త్వరగా సంపూర్ణమవుతాము. పార్ట్ 2 మురళిని రేపు చదువుకుందాము. ఓం శాంతి.